ఇక విహారి పట్టు వస్త్రాలు తీసుకుని గుడి లోపలికి వస్తాడు. అక్కడ లక్ష్మి కనిపించదు. పూజారి గారు వస్తారు. బాబు అర్చన చేయమంటారా అంటే, మావిడ పట్టు వస్త్రాలు తీసుకురమ్మనంది పూజారి గారు అర్చన చేయించుకోవడానికి, తను కనిపించట్లేదు అని అంటూ ఉంటే, అయినా అర్చనకి పట్టు వస్త్రాలు ఎందుకు బాబు, 2 అరటిపళ్ళు, ఒక కొబ్బరికాయ, 4 పువ్వులు, పసుపు కుంకుమ ఉంటే సరిపోతుంది అని పూజారి గారు చెప్తారు. అవునా, మరి నన్ను కనకం ఎందుకు తీసుకురమ్మంది అని ఆలోచిస్తూ చుట్టూ చూస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ లక్ష్మి కనిపించకపోవడంతో, ఇవి ఉంచండి పంతులు గారు అని ఆ వస్త్రాలు పూజారి గారికి ఇచ్చి విహారీ మొత్తం వెతుకుతూ ఉంటాడు. కనకం కనకం అని వెతుకుతూ ఎక్కడ వెతికినా కూడా లక్ష్మి కనిపించదు. ఇంకా అలా లక్ష్మి ఆటోలో ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది. విహారీ గారు నేను వెళ్ళిపోతున్నాను అని అనుకుంటూ చాలా ఏడుస్తూ ఆటోలో వెళ్ళిపోతూ ఉంటుంది. అలా విహారీ గుడి మొత్తం వెతుకుతూ వచ్చి మెట్ల దగ్గర వెతుకుతూ ఉంటాడు. సడన్గా స్లిప్ అయిపోయి మెట్ల మీద నుండి జారి పడిపోవడంతో అందరూ వచ్చి అయ్యో బాబు లేండి అని లేపి కూర్చోబెడతారు. ఇంకా విహారీ లేచి లక్ష్మి నా లక్ష్మిని చూసారా, ఎక్కడైనా చూసారా అంటే ఎవరు బాబు అని అడుగుతూ ఉంటే, ఇంకా విహారీ ఫోన్లో ఫోటో తీసి చూపిస్తూ ఉంటాడు అందరికీ. లేదు బాబు మేము చూడలేదు అని అందరూ అంటూ ఉంటారు. ఇంకా ఒక అతను వచ్చి ఈ అక్క అని అనడంతో, చూసావారా నువ్వు అని విహారీ అడగడంతో, ఈ అక్క ఇంతకుముందే ఇటు వెళ్ళింది అని అబ్బాయి చెప్తాడు. అవునా, ఎటు వెళ్ళింది లక్ష్మి, అలా ఎందుకు వెళ్ళిపోయింది అని విహారీ చుట్టూ చూస్తూ ఉంటే అక్కడ ఒక సీసీ కెమెరా కనిపిస్తుంది. ఇక్కడ సీసీ కెమెరా ఉంది, దీని ఫుటేజ్ ఎక్కడ దొరుకుతుంది అని అడగడంతో, అయ్యా నా ఫోన్లో దొరుకుతుంది అని పూజారి గారు ఫోన్ ఇస్తూ ఉంటారు. ఇంకా అలా విహారీ ఆ ఫోన్ తీసుకొని థ్యాంక్స్ పూజారి గారు అని ఆ ఫోన్లో ఆ కెమెరాని ఓపెన్ చేసి ఇవ్వడంతో చూస్తూ ఉంటాడు. అందులో లక్ష్మి చారుకేశతో మాట్లాడింది ఉంటుంది. ఇంకా విహారీ మొత్తం అన్నీ రికలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. లక్ష్మి ఉంగరం ఇవ్వడం, సారీ చెప్పడం, థ్యాంక్స్ చెప్పడం, అలా అంతా చెప్పి అంటే నాకు సెండ్ ఆఫ్ ఇచ్చిందా లక్ష్మి, ఇదంతా ఎందుకు ఇలా చేసింది, అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఆలోచిస్తూ ఇంకా అలా కారులో వెళ్తూ ఉంటాడు. బాబు ఇంతకు ముందే ఈ అమ్మాయి నువ్వు అటు వెళ్ళగానే ఇటు వెళ్ళిపోయింది బాబు, ఎంతో దూరం వెళ్ళుండదు, నువ్వు వెళ్ళు అని పూజారి గారు చెప్తారు. అలాగే అని విహారీ కార్ స్టార్ట్ చేసి వెళ్తూ ఇంకా లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటే లక్ష్మి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంకా ఎందుకు లక్ష్మి ఇలా చేసావు అని విహారీ ఆలోచిస్తూ బాధపడుతూ వెళ్తూ ఉంటాడు. ఇంకాసేపు వెళ్ళాక సీసీ కెమెరా గుర్తుకొచ్చి ఆ ఫుటేజ్ గుర్తుకొచ్చి ఇంకా విహారీ చారుకేశకి ఫోన్ చేస్తూ ఉంటే చారుకేశ ఫోన్ లిఫ్ట్ చేయడు. అలా వెళ్తూ ఉంటే అప్పుడే చారుకేశ రోడ్డు మీద నడుస్తూ కనిపిస్తాడు. చారుకేశ మామయ్య అని ఇంకా విహారీ చారుకేశ దగ్గర కార్ ఆపి కార్ దిగి మామయ్య అని పిలుస్తూ ఉంటే చారుకేశ వినిపించుకోకుండా వెళ్తూ ఉంటే ఇంకా విహారీ వెనకాల వెళ్ళి మామయ్య ఆగండి అని ఆపుతాడు. ఇంకా లక్ష్మి ఎక్కడ మామయ్య, లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటే, ఏమోరా నాకేం తెలుసు అని చారుకేశ చాలా బాధపడుతూ చెప్తూ ఉంటాడు. నీకు తెలుసు మామయ్య, చెప్పు మామయ్య అని విహారీ ఎంత నిలదీస్తున్నా నాకు తెలియదురా అని చారుకేశ అంటూ ఉంటాడు. ఇంకా అలా నువ్వు లక్ష్మిని గుడిలో కలిసావు మామయ్య, నేను చూశాను, సీసీ కెమెరా చూసే వచ్చాను, లక్ష్మి నీతో ఏదో బాధపడుతూ చెప్పింది, నువ్వు కూడా చాలా బాధపడ్డావు, అసలు ఏం జరిగిందో చెప్పు మామయ్య చెప్పు అని గట్టిగా నిలదీస్తూ ఉంటే, ఏం చెప్పాలి, లక్ష్మి నిన్ను వదిలేసి అమెరికాకు వెళ్ళిపోయిందని చెప్పాలా అని చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకా నీ కోసం, నీ ప్రేమను వదులుకొని నీ కుటుంబం కోసం తను వెళ్ళిపోయిందిరా, తన జీవితాన్నే త్యాగం చేసిన మహాతల్లిరా అది అని చారుకేశ ఏడుస్తూ చెప్తూ ఉంటే ఇంకా విహారీ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇంకా అలా విహారీ మళ్ళీ వెంటనే కార్ ఎక్కేసి కార్లో వెళ్తూ ఎవరికి ఫోన్ చేసి ఇప్పుడు ఏ ఫ్లైట్స్ ఉన్నాయి ఈ టైంలో అని అడగడంతో యూఎస్కి ఒక ఫ్లైట్ ఉంది సార్ అని అతను చెప్తాడు. ఇంకా దాంతో విహారీ చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పటికే సుభాష్ వాళ్ళు గుడి దగ్గరికి వస్తారు లక్ష్మీ విహారీ వాళ్ళ కోసం. ఇంకెంత వెతికినా అక్కడ ఎవరు కనిపించకపోవడంతో పూలమ్ముకునే అతని దగ్గరికి వెళ్ళి, ఇతను ఎక్కడైనా చూసావా, ఇక్కడికి వచ్చాడా అంటే ఇప్పుడే ఇటు వెళ్ళాడు సార్ అని అతను చెప్తాడు. ఇంకా మళ్ళీ సుభాష్ వాళ్ళు విహారీ కోసం వెళ్తూ ఉంటారు. ఇంకా అలా వెళ్తూ ఒక దగ్గర సుభాష్ విహారీ కారికి ఎదురుగా వస్తాడు. ఎవర్రా మీరు, జరగండి తప్పకుండా అని విహారీ అంటున్నా కూడా వాళ్ళు వినకుండా అలానే కారు అడ్డుగా పెట్టి ఉంటారు. ఇంకా విహారీ చాలా కోపంగా వెళ్ళి దిగి వాళ్ళని కొట్టడానికి వెళ్తూ ఉంటే అక్కడ సుభాష్ ఇంకొక 3 రౌడీలు ఉంటారు. ఇంకా అలా విహారీ వాళ్ళని బాగా కొడుతూ ఉంటే ఇంకా అప్పుడే ఒక ఫ్లైట్ వెళ్తూ ఉంటుంది. ఇంకా అందరినీ అలా కొట్టేసి సుభాష్ని కూడా బాగా కొడతాడు. అందరూ కింద పడిపోయిన తర్వాత విహారీ ఫ్లైట్ వెళ్ళడం చూసి ఆగిపోయి ఇంకా అలా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి అయ్యో లక్ష్మి వెళ్ళిపోయావా అని అక్కడే కుప్పకూలి మోకాల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇంకా సుభాష్ వాళ్ళు మళ్ళీ లేచి వచ్చి విహార్ని చుట్టుముట్టి ఉంటారు. విహార్ని చాలా కొడుతూ ఉంటారు. ఇంటి దగ్గర యమున ఏమో పూజ చేస్తూ దేవుడి ముందు దీపాలు వెలిగించి మరి నా కొడుకు కూడలు చాలా సంతోషంగా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి ఆపద రాకుండా చూడు స్వామి అని మొక్కుకుంటూ ఉంటుంది. ఇంకా అలా రౌడీలు విహార్ని కొడుతూ ఉంటే విహారీ ఒక టైంలో కింద పడిపోతాడు. సుభాష్ వచ్చి వెనకాల నుంచి తంతాడు. మోకాల మీద కూర్చున్న విహార్ని తన్నడంతో
విహారీ కింద పడిపోతాడు. నోట్లో నుండి వాటర్ బ్లడ్ అంతా కారుతూ ఉంటుంది. ఇంకా అలా పడిపోవడంతో విహారీ పాకెట్లో ఉన్న పాస్పోర్ట్ కాస్త కింద పడిపోతుంది. అది కొద్దిగా గాలికి ఓపెన్ అవుతూ ఉంటుంది. అందులో అదేమో లక్ష్మి పాస్పోర్ట్ అయి ఉంటుంది. ఇంకా అలా అది తీసుకొని చూసి అలా పడుకునే దాన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. అంటే ఇది లక్ష్మి పాస్పోర్ట్, అంటే లక్ష్మి యూఎస్కి వెళ్ళలేదా అని ఇంకా విహారీ ఏడుస్తున్నవాడు కాస్త ఇంకా రౌడీలు కొట్టడానికి వస్తూ ఉంటే వాళ్ళని బాగా కొడుతూ ఉంటాడు. ఇంకా అలా అందరినీ చితగ్గొడుతూ ఆ పాస్పోర్ట్ని చూసుకుంటూ లక్ష్మి వెళ్ళలేదు అని సంతోషపడుతూ ఉంటాడు. ఇంకా అలా అందరినీ కొట్టి లక్ష్మి లక్ష్మి కనక మహాలక్ష్మి అని అరుస్తూ ఉంటే అప్పుడే ఇద్దరు రౌడీలు లక్ష్మిని కిడ్నాప్ చేసి కారులో తీసుకుని వెళ్ళడానికి చూస్తూ ఉంటారు. ఇంకా అలా విహారీ వాళ్ళని కొట్టేసి ఇంకా లక్ష్మిని పక్కకు లాగి లక్ష్మి చెంప మీద గట్టిగా కొడతాడు. ఎక్కడికి వెళ్ళిపోయావు, నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు, ఎక్కడికి వెళ్ళావు చెప్పు చెప్పు అని విహారీ అడుగుతూ ఉంటే ఇంకా రౌడీలు కూడా విహారీని మీదకి వస్తూ ఉంటే విహారీ వాళ్ళని కొడుతూనే లక్ష్మిని నిలదీస్తూ ఉంటాడు. నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావని చెప్పు, నా మీద ప్రేమ ఇన్ని రోజులు దాచిపెట్టుకున్నావు, అంటే నాతోనే ఉన్నదంతా అబద్ధమేనా, నీ కోసం నేను పడ్డ తాపత్రయమంతా వృధాయేనా, నా వాళ్ళందరినీ వదిలేసి వచ్చాను కదా, నేను ఎన్ని అవమానాలు పడ్డాను కదా నీ కోసం, మీ ఇంట్లో వాళ్ళు కూడా అందరూ ఇబ్బంది పెడుతున్నా కూడా నేను 3 రోజులు నీ కోసం రాత్రి పగలు ఏడుస్తూ నీ కోసం వెయిట్ చేశాను కదా, నీ ప్రేమ కోసం కాదా ఇదంతా నేను చేసింది, అంటే నేను పిచ్చొన్నా, నువ్వు నన్ను ప్రేమించట్లేదా అని విహారీ గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. అది కాదు విహారీ గారు, నేను చెప్పేది వినండి అని లక్ష్మి అంటూ ఉన్నా కూడా ఇంకా విహారీ వినిపించుకోకుండా అరుస్తూ ఉంటాడు. ఇంకా మరోవైపు రౌడీలేమో విహారీ మీదకి వస్తుంటే ఇంకా రౌడీలని విహారీ బాగా కొట్టి చెప్పు లక్ష్మి చెప్పు అని అంటూ ఉంటే ఇంకా లక్ష్మి లేదు విహారీ గారు, నేను నిన్న మిమ్మల్ని మనస్ఫూర్తిగానే మీతో ఉన్నాను, మిమ్మల్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, అలా నేను వెళ్ళిపోదాం అనుకుని కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళలేక మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాను విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇంకా అలా ఒక్కసారిగా విహారీ లక్ష్మిని హక్ చేసుకుంటాడు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ రీజన్ నేనే కదా విహారీ గారు, నేను వెళ్ళిపోతే మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉంటారు అనేసి నేను వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాను, అందుకే విహారీ గారు మీ మీద ప్రేమ లేక కాదు అని లక్ష్మి కూడా విహారీని హక్ చేసుకొని ఏడుస్తూ ఇద్దరు హక్ చేసుకొని ప్రేమగా ఉంటారు.